హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా తోడేళ్లా తిరుగుతూ ఏమాత్రం అమాయకంగా గొర్రెల్లా కనిపించినా బుట్టలో వేసుకుని మతం మారితేనే మంచి జరుగుతుందని బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చుతున్న పాస్టర్ల గురించి తెలిసిందే. మొన్న జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత నిరసనల్లో రోడ్డెక్కిన వారిలో క్రీస్తు తత్వానికి చెందిన శాంతి, ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమ గుణాలు ఏమీలేని ఉగ్రవాదుల్లాంటి పాస్టర్లని కూడా చూశాం. ధనదాహంతో దశమభాగాలను దండుకునే దోపిడీ పాస్టర్లని కూడా చూస్తున్నాం. ఇకపోతే ఇప్పటి సంఘటన విషయానికి వస్తే, ఈ బూటకపు పాస్టర్లు నిర్వహించిన బాప్టిజం తంతులో 2 మైనర్ యువకులు ప్రాణాలు కోల్పోయిన వార్త వెలుగులోకి వచ్చింది. మతమార్పిడిలో విషాదం. బాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి 2 మృతి, మరో 3 కాపాడిన స్థానికులు. బాపట్ల జిల్లా పెనుమూడిలో ఘటన. రేపల్లె, భట్టిప్రోలు, ఏప్రిల్ 17. ఆంధ్రజ్యోతి. మతమార్పిడి సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. బాప్టిజం తీసుకుంటూ కృష్ణానదిలో మునిగి 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పెనుమూడిలో గురువారం ఈ ఘటన జరిగింది. రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల మేరకు భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మతమార్పిడి కోసం పెనుమూడిలో కృష్ణానది వద్దకు వచ్చారు. చూశారా, ఒకరిద్దరు కాదు, ఏకంగా 30 మందిని గుంపుగా మతమార్పిడి చేసేస్తున్నారు. నదిలో దిగి బాప్టిజం తీసుకుంటుండగా పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్, పెనుమాల సుధీర్బాబు, హర్షవర్ధన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. స్థానికులు గుర్తించి 3 కాపాడారు. పెనుమాల దేవదాసు 19, తలకాయల గౌతమ్ 18 గల్లంతయ్యారు. గాలింపు చేపట్టిన కొంతసేపటికి వారి మృతదేహాలను వెలికితీసి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుధీర్బాబు, హర్షవర్ధన్, రాజా రేపల్లెలోని సురక్ష వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పినా వినకుండా రేవులోకి దిగారని స్థానికులు తెలిపారు. సరే, ఇక్కడి వరకు అయితే ఇలాంటి సంఘటనలు ఇతర మతాల క్రతువుల్లో కూడా జరగడం సహజమే కాబట్టి దీన్ని కూడా ఒక అనుకోని ప్రమాదంగా వదిలేయొచ్చు. కాని ఇక్కడ సదరు పాస్టర్ల అసలు కుటిలత్వం ఏంటంటే, ఆ యువకులను మతం మార్చుతున్న సంగతి వారి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచడం, వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా మైనర్ పిల్లలను మతాలు మార్చడం, ఇంట్లో చెప్పకుండానే. గౌతమ్ ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుండగా, దేవదాసు పాలిటెక్నిక్ పూర్తిచేసి హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు. వీరు ఇంట్లో చెప్పకుండానే బాప్టిజం స్వీకరించేందుకు వెళ్లినట్టు తెలిసింది. గౌతమ్ తల్లిదండ్రులు సుధాకర్, రజని, దేవదాసు తల్లిదండ్రులు దేవేంద్ర, నాగలత వ్యవసాయ కూలీలు. యువకులు మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు వారి తల్లులకు తెలియనీయలేదు. యువకుల మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. ఈ దుర్ఘటనతో మతం మారితే మంచి జరుగుతుందని నమ్మించి నట్టేటముంచే మోసపురిత పాస్టర్ల రంగు బయటపడింది. హిందూ దేవీదేవతలు రాళ్లురప్పలని, వారికి మహిమలుండవని, వారసులు దేవుళ్లే కాదని బ్రెయిన్ వాష్ చేసే కదా మతం మార్చేది. మరిక్కడ జీవితంలో ఎప్పుడో వచ్చే కష్టాలు పోయేమాట అటుంచితే, ఆ దేవుణ్ణి నమ్మి బాప్టిజం తీసుకుంటున్న టైంలోనే చనిపోతున్న విశ్వాసుల్ని కాపాడలేని ఆ పాస్టర్లని, ఆ మతాన్ని, ఆ దేవుణ్ణి గుడ్డిగా నమ్ముతున్న జనాన్ని ఏమనాలి? అలాగే ఈ సందర్భంగా మన సహజ నటి జయసుధా మేడం నీటిలో మునిగిపోతుండగా జీసస్ డైరెక్టుగా వచ్చి కనపడి కాపాడినట్లు చెప్పిన సాక్ష్యం ప్రకారం ఇక్కడ ప్రభువు ఈ విద్యార్థులను ఎందుకు కాపాడలేదు? సో నేను వెన్ ఐ వాజ్ డ్రౌనింగ్, నేను దేవుణ్ణి ఏ దేవుణ్ణి పిలవాలి, అప్పుడు ఏ దేవుణ్ణన్నా పిలిచుండొచ్చు. ఐ డోంట్ నో జీసస్ కదా. ఐ నో జీసస్ అంటే మనం చదువుకున్నాము, మన షూటింగ్ అన్ని చర్చలు చదువుతాము. బట్ వెన్ ఐ వాజ్ డ్రౌనింగ్, ఐ వాజ్ స్ట్రగ్లింగ్, నేను దేవుడా అని చెప్పేటప్పుడు అంటే అయిపోయింది అదే ఇంకా ఆఖరి క్షణం. బికాస్ ఐ కాంట్ స్విమ్, లైఫ్ జాకెట్ లేదు నాకు, ఐ కాంట్ స్విమ్. సో మిడిల్ ఆఫ్ ది సీలో వేరే. సో ఆ పడిపోయేటప్పుడు నేను అరే ఇది, బికాస్ ద మినిట్ బిఫోర్ ఐ కుడ్ హిట్ ద వాటర్, యూ కాంట్ స్విమ్ అండ్ ఇట్స్ గోయింగ్ ఇన్ సచ్ అ స్పీడ్, కంట్రోల్ చేయలేకపోయా. అలాంటి టైంలో పడిపోయినప్పుడు దేవుడా మనకి దేవుడా అని అంటాం, మనకి దేవుడు నమ్మకం ఉన్నవాళ్ళు. అలాగే అయ్యో అమ్మ ఏదో ఒకటి చెప్తాం. బట్ నా నోటి నుంచి ఆయన పేరు వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. కరెక్ట్, జీసస్ క్రైస్ట్ అనేసి టప్ అని ఐ హిట్ ద వాటర్, స్టార్టెడ్ డ్రౌనింగ్ అండ్ ఐ సా హిమ్. ఐ సా క్రైస్ట్ నీళ్ళలో. మినిట్ అయి చూసి అట్నే ఎంత ఎట్లా ఉంటుంది మనకి ఒక ఫేస్ మన ముందు అపేర్ అవుతుంది, కానీ నీళ్ళలో మునిగిపోయి. సో ఇంత డ్రాప్ కూడా నా ముక్కులోకి కానీ
తాగడం కన్నా జరగలేదు. విత్ ఇన్ సెకండ్స్ ఐ సా అండ్ రేస్డ్ అప్. బట్ ఐ డెంట్ బికమ్ అ క్రిస్టియన్ ఇమ్మీడియట్లీ. ఆమె పెద్ద నటి కాబట్టి తనకు మంచి బ్రాండ్ అంబాసిడర్ అవుతుందని ఆమెను కాపాడి ఇక్కడ ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న తనను నమ్మివచ్చిన సామాన్య హిందూ యువకులను కాపాడకపోవడం చూస్తే మేడం జయసుధ చెప్పిన సాక్ష్యం ఒక భ్రమ మాత్రమే తప్ప నిజం కాదని, పూర్తిగా తప్పని రుజువవుతోంది. లేదా పెద్ద పెద్ద విదేశీ సముద్రాల్లో తప్ప మనదేశ నదుల్లో ములిగిపోతే ఆ ప్రభువు మహిమలు పనిచేయవని భావించాల్సి ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.